ఈరోజు రెండవ పాశురము దాని యొక్క విశిష్ట అర్థాన్ని తెలుసుకుందాము. ముందుగా పాశురము అంటే శ్లోకము అని మనం తెలుగులో అనుకుంటూ ఉంటాము. ఇటువంటి శ్లోకాలు 30 రచించి అమ్మవారు మనకు అమృత భాండాన్ని ఇచ్చింది. అందులో రెండోది మనం ఇప్పుడు చదువుతున్నాము. వైయత్తు వాల్వీర్గాళ్ నామున్ నంపావజిక్ చెయ్యం కిరిషేగల్ కేళీరో పార్కడల్ வையத்து என்ற பரம நடிபாடி நீயுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையட்டி எதிதோம் மலரிட்டினா முடியோம் செய்யாதன செய்யோம் தேக்குருளை சொர்ணோதோம் ஐயையும் பிச்சையும் ஆந்தனையும் கைகாட்டி ఉయ్యుమారల్ల యుగందే లోరింబావాయ్ అనేటువంటి రెండోది పాశురం మనకు. ఈ రెండోటువంటి పాశురంలో అమ్మవారు చాలా విశేషమైనటువంటి అర్థమైనటువంటి విశేషాలు చెప్తూ ఉంది. అమ్మవారు అంటుంది, భగవంతుడి దర్శనం వెళ్ళాలి అంటే మనకు ఎంతో కొంత పూర్వ జన్మ కర్మ ఫలితం అనేది ఉండాలి. ఏదైనా చెయ్యాలి అంటే ముందుగా మనకు పూర్వజన్మ నుంచి వచ్చేటువంటి సంక్రమణం జరిగి ఉండాలి. అంటే ఆ భగవంతుడు మనల్ని చూడాలనుకోవాలి, మనం భగవంతుడి చూడాలి అనుకునేటువంటి సంకల్పం మనకుంటే ఆ భగవంతుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. అందుకే క్షేత్ర దర్శనం నేను వెళ్తున్నాను అని చెప్పి అందరూ అనుకుంటారు, కానీ క్షేత్ర దర్శనంలో ఉన్నటువంటి స్వామి మనల్ని చూడాలి అనుకుంటాడు. అందుకే మనం క్షేత్రానికి వెళ్తూ ఉంటాము. ఎంతమంది ఎన్ని చికాకులు చేసినా సరే ఆ క్షేత్రంలో ఉన్నటువంటి స్వామిని మనం చూసి గాని రావు. ఎందుకంటే ఆ స్వామి మనల్ని చూడాలి అనుకుంటున్నాడు. కదలలేని స్వామి కదా, అందుకే మనల్ని చూడాలి అని చెప్పి మనకంటే ఎక్కువ ఆతృత పడుతూ ఉంటాడు ఆ స్వామి. అటువంటి స్వామిని మనం రెండో పాశురంలో విశేషంగా పిలుస్తున్నాము. ఏమని? వయ్యత్తు ఆల్వీరుగా నాముండంపావేక్కు అని చెప్పి భగవంతుని దర్శించుటకు వెళ్ళువారు భగవన్ ప్రాప్తికై కొన్ని నియమాలు అనుసరించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే ఏదైనా పని చెయ్యాలి అంటే ఆ పనికి తగినటువంటి పరికరాలన్నీ ఉంటేనే ఆ పని సాఫీగా సాగుతుంది. మరి భగవంతుడు అనేటువంటి గొప్పనైనటువంటి పదార్థము కాదు, మన యొక్క అంతిమ లక్ష్యం భగవంతుని చేరుకోవడం. అటువంటి చేరుకునేటువంటి లక్ష్యాన్ని పొందాలి అంటే ఒక చక్కని నియమం ఉంటేనే వెళ్ళగలుగుతాము. పిల్లలకు స్కూలుకు పంపించాలంటే 9ంటికే పంపించాలి. వాళ్ళకు స్కూలుకు వెళ్ళాలి అంటే, పాఠశాలకు వెళ్ళాలి అంటే విశేషంగా పాదాలకు బూట్లు, టై, షూస్ ఇవన్నీ కూడా ఎంత ప్రాధాన్యము. స్కూలుకు వెళ్ళిన తర్వాత అక్కడ అందరూ పిల్లల మధ్యలో ఉండి అందరూ ఒకటే సమానమైనటువంటి పిల్లల ప్రతిపత్తే ఉన్నది ఇక్కడ. అందుకే పాఠం మంచిగా వింటారు, ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలానే భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే కూడా మనకు అన్ని నియమాలు ఉండి తీరవలసిందే. ఏ నియమాన్ని మనం ఎప్పుడు ఎలా పాటిస్తే అప్పుడు ఆ భగవంతుడు మనల్ని కరుణిస్తూ ఉంటాడు. మరి శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ లోకమన్నిటినీ కూడా దుఃఖమయమైనటువంటి ఈ ప్రపంచంలో కూడా భగవత్ అనుగ్రహము ఆనందముచే అనుభవించుటూ చిందులారా అని చెప్పి మనల్ని వ్రతాన్ని ఆరంభింపచేయడానికి ముందుకు సాగనంపుతున్నారు. మంగళప్రదమైనటువంటి మీ వ్రతమును ఆచరించి అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా శుభాన్ని పొందారు. ఈ వ్రతాన్ని చాలా విశేషంగా గొప్ప గొప్ప వాళ్ళు ఆచరించారు. ఈ వ్రత మహత్యం చాలా గొప్పది. అందుకనే స్త్రీమూర్తులు ఆచరిస్తేనే చాలు, మన ఇల్లంతా కూడా శుభంగా సంతోషంగా ఉంటుంది. మనము ఇక్కడ విశేషంగా స్త్రీమూర్తులు చేస్తేనే పండగ మనకు. ఎందుకంటే ఇంటికి స్త్రీమూర్తినే గొప్పగా పిలుచుకుంటాము. ఆడపడుచు అని చెప్పి గొప్పగా పిలుచుకుంటాము. ఆడపడుచు లేనటువంటి ఇల్లు ఎప్పుడు కూడా కలగా ఉండదు. ఎందుకంటే మగవాడు ఎన్ని వేషాలు వేసినా సరే అందంగా ఉండడు, కానీ ఆడపిల్ల అందంగా అలంకరించుకుంటే చాలు. ఆ అందానికే ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. ఎంత అందంగా ఉంది అని చెప్పి అనుకుంటాం. అలానే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చేసేటువంటి ఈ వ్రతము అంత అందమైనటువంటి వ్రతము, అంత గొప్పనైనటువంటి వ్రతము. తెల్లవారుజామునే మేల్కొని చక్కని నీటితో స్నానమాచరించవలెను. మన శరీరంలో ఉండేటువంటి నవరంధ్రాలన్నిటిలో కూడా చల్లదనం అనేది చేరితే మనలో ఉండేటువంటి దేహ బాధ అనేది పోతూ ఉంటుంది. శరీరానికి సుఖము అలవాటు చేసుకున్న వారికి ఇది చాలా గొప్పనైనటువంటి నియమము. ఎందుకంటే చల్లని నీళ్లు స్నానము చేయడం వలన చాలా గొప్పనైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి మనకు కలుగుతుంది. ఇన్ని రోజులు సైన్స్ పరంగా చెప్పుకోవాలి అంటే
డాక్టర్ల దగ్గరికి పోతే ఎక్కువ స్నానము చేసేటప్పుడు చల్లనీళ్ళు వాడండి అని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి ఈ గ్రీజర్లన్నీ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు, వాటిని మనం ఎంత తగ్గిస్తే అంత మంచిది మన శరీరానికి. వాటి వలనే శరీరానికి అనేక రకమైనటువంటి క్రిమికీటకాలు చేరి ఆ నీళ్లలో ఉన్నటువంటి ఔషధాలన్నిటినీ కూడా పోగొట్టి మన శరీరానికి చాలా రకాలైనటువంటి చర్మానికి సంబంధించిన రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందుకని చల్లనీళ్ళు, అందువలన ఈ చల్లనీళ్ళు స్నానం ఆచరిస్తే మనలో ఉండేటువంటి దేహంలో ఉండేటువంటి అన్నీ కూడా శుభాలు చేకూరుతాయి.